నా చిన్న చిన్న ఆశలన్నీ అరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖుడని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ అరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి. మట్టల ఆదివారం. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కలిసి యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చారు. ఆయన పట్టణంలోకి ఒక ప్రత్యేకమైన విధంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందరూ నడుచుకుంటూ వెళ్లినట్లుగా కాకుండా యేసయ్య గాడిదపై ఎక్కి వెళ్లాలని అనుకున్నారు. యేసయ్య తన శిష్యుల్లో ఇద్దరిని చూసి ఇలా అన్నారు: మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది. దాని పక్కనే దాని పిల్ల ఉంటుంది. వాటిని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. శిష్యులు వెళ్లి చూశారు. నిజంగానే గాడిద ఉంది. వారు దాన్ని విప్పుతుండగా యజమాని అడిగాడు. ఏమి చేస్తున్నారు? వారు చెప్పారు, ప్రభువుకు ఇది అవసరం. అప్పుడు యజమాని అనుమతించాడు. ఆ మనుష్యుడు సంతోషంగా తన గాడిదను ఇచ్చాడు. యేసయ్యకు ఏదైనా ఇవ్వడం అతనికి ఆనందంగా అనిపించింది. యేసయ్య గాడిదపై ఎక్కడం ఒక ప్రత్యేకమైన విషయం. చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త చెప్పారు, ఒకరోజు ఇశ్రాయేలు రాజు గాడిదపై ఎక్కి యెరూషలేములోకి వస్తారని. ఆ రాజు వినయంగా ఉంటారు. ఆ రాజే దీనుడైన యేసయ్య. ఆ గాడిదపై ఎవ్వరూ ఇంతకుముందు ఎక్కలేదు. కాని యేసయ్య ఎక్కినప్పుడు అది శాంతిగా నిలిచింది. యేసయ్య పట్టణానికి వెళ్లడం ప్రారంభించారు. ప్రజలు ఆయనను చూడటానికి చేరారు. చాలామంది బట్టలు దారి పొడుగునా పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. ఆయనకు ముందు వెళ్ళుచుండినవారు వెనుక వచ్చుచుండినవారును, దావీదు కుమారునికి జయము! ప్రభువు పేరుట వచ్చువాడు స్తుతింపబడునుగాక! సర్వోన్నతమైన స్థలములో జయము! అని కేకలు వేయుచుండిరి. కాని కొంతమంది నాయకులు సంతోషంగా లేరు. వారు చెప్పారు, ఆయన రాజు కాదు. ప్రజలు ఇంకా గట్టిగా అరిచారు, హోసన్నా హోసన్నా! ప్రభునామములో వచ్చువారు ధన్యులు! ఇజ్రాయేలు రాజుకి జయహో! యేసయ్య దేవాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి. కాని అక్కడ సంతలాగా ఉంది. జంతువులు అమ్ముతున్నారు, డబ్బు మార్చుకుంటున్నారు. చాలా గందరగోళంగా ఉంది. ఇది చూసి యేసయ్య కోప్పడ్డారు. అప్పుడు యేసయ్య వారితో, నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఆయన బల్లలను పడగొట్టారు. జంతువులను బయటకు పంపించారు. నాయకులను కోప్పడ్డారు. వారు యేసయ్యను ఇష్టపడలేదు. పిల్లలు మాత్రం సంతోషంగా అరిచారు, దావీదు కుమారునికి జయము! యేసయ్య చెప్పారు, పిల్లలు నిజాన్ని తెలుసుకున్నారు. యాజకులు మరియు నాయకులు పిల్లలు ఇలా అరిచినందుకు చాలా కోప్పడ్డారు. యేసయ్య వాణ్ణి చూసి ఇలా అన్నారు, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా? దీనర్థం ఏమిటంటే, పిల్లలు యేసయ్య ఎవరో తెలుసుకున్నారు. కాని పెద్దవారు మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. యేసయ్య ఎవరో మీరు తెలుసుకున్నారా? యేసయ్య దేవుని కుమారుడు. ఆయన మన రాజు, మన మెస్సయ్య. ఈరోజు యేసయ్యను మీ హృదయంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయనను మీ రాజుగా రక్షకుడుగా అంగీకరిస్తారా? Subscribe for more content.